సౌలును దేవునికి అప్పగించాడు. సౌలు చరిత్ర ఎలా ముగిసింది? ఆయన కత్తి మీద పడి మరణించాడు. ఆ మరణించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక బడుని సాయం తీసుకొని ఆ విధంగా చచ్చిపోయి ఏం సాధించింది ఏం లేదు. దేవుని బిడ్డలారా, మీకు వ్యతిరేకంగా సాధారణంగా ఎన్ని పన్నాగాలన్నా పననివ్వండి, ఎంత మందినైనా వాడుకోనివ్వండి, వాళ్ళు అలాగే ఉంటారు. హల్లెలూయా. నువ్వు మాత్రం నీ స్టోరీ మొత్తం మారుతూ ఉంటది. నేను వారి ముందు ఆయన ఉన్నతంగా లేపుతూ ఉంటాడు, ఉన్నతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉన్నతంగా నిన్ను గొప్ప చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు మామూలు తీర్మానం తీసుకోవాలా. ఎవరి చిత్తం? ఆయన చిత్తం చేసేవారు తక్కువ స్థితిలో ఉంటారా? ఏమన్నాడు? నిన్ను తల్లగా ఉంచుతానన్నాడా, తోకగా ఉంచుతానన్నాడా? అప్పిచ్చేవాడిగా ఉంచుతానన్నాడా, అప్పు తీసుకునేవాడిగా ఉంటాడు? ఎవరి చిత్తం చేసినప్పుడు హల్లెలూయా వాళ్ళే వచ్చి నీ దగ్గర అడిగేలాగా చేస్తూ ఉంటాడు. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా, ఒక్కరు చెప్పారు ఆమె. వాళ్ళే వచ్చి మన దగ్గర అడిగేలాగా చేస్తూ ఉంటారు. ఆమేన్. ఆయన మన స్థితిగతులు మార్చువాడు. ఆయన చిత్తాన్ని చేయండి, ఖచ్చితంగా మీ స్టోరీ మొత్తం మారిపోయింది. హల్లెలూయా.